'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. సమూయేలు రెండవ గ్రంథము 23వ అధ్యాయము మొదటి వచనము. దావీదు రచించిన చివరి మాటలివే. యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇజ్రాయేలీల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు నగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డ వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను. దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు. ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును కదా. మనుషులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్న చోటనే కాల్చివేయుదురు. దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా మోషే బెష్బెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధంలో 800 మందిని హతము చేసెను. ఇతని తర్వాత వాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడి వచ్చిన ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇజ్రాయేలీలు వెళ్లిపోగా ఇతడు లేచి పేయి తిమ్మెరుకొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగ చేసెను. దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి. ఇతని తర్వాత వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా. ఫిలిష్తీయులు అలచిందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడితడు ఆ చేని మధ్యలో నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుట వలన యెహోవా ఇజ్రాయేలీలకు గొప్ప రక్షణ కలుగు చేసెను. మరియు 30 మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయిము లోయలో దండు దిగియుండిరి. దావీదు దుర్గములో నుండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలివారు బెత్లెహేములో ఉండిరి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన యెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు నొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుతున్నా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి. సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో 300 మందిని హతము చేసి వారి మీద తన ఈటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు. ఇతడు ఆ 30 మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను. కాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. మరియు కబ్సీయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడుండెను. ఇతడు మోయాబీల సంబంధులగు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగియున్న ఒక సింహమును చంపివేసెను. ఇంకను అతడు సౌందర్యవంతుడైన ఒక ఐగుప్తీని చంపెను. ఈ ఐగుప్తీని చేతిలో ఈటియుండగా
బెనాయా దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాని చేతిలోని ఈటి ఊడలాగి దానితోనే వాణ్ణి చంపెను. ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ 30 మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను. ఆ 30 మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన ఆసాహేలు, బెత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను, హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా, పతీయుడైన హెలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా, అనాతోతీయుడైన అబియేజెరు, హుషాతీయుడైన మెబున్నయి, అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలేబు, బెన్యామీయులకు గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి, పరాతోనీయుడైన బెనాయా, గాయిషు, ఏళ్ల నడుమ నివసించు హిద్దయి, అర్బాతీయుడైన అబియాల్బోను, బహుర్మీయుడైన అజ్మావితు, షయల్బోనీయుడైన ఎలిహబ్బ, యాషేను యొక్క కుమారులలో యోనాతాను, హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహియాము, మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపెలేటు, గిలోయియుడైన ఆహీతోపెలు కుమారుడగు ఏలియాము, కర్మితీయుడైన హెస్రై, అర్బీయుడైన పైరై, సోబావడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బాని, అమ్మోనీయుడైన జెలెకు, బెయోరోతీయుడైన నహరై, ఇతడు సెరూయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడై ఉండెను. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, వారందరూ 37. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి. ఇంకొక మారు యెహోవా కోపము ఇజ్రాయేలుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇజ్రాయేలు వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలనందులకై దానో మొదలుకొని బెర్షిబా వరకు ఇజ్రాయేలు గోత్రములలో నీవు సంచారం చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలిన వాడవును రాజవునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెననెను. అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చుండట చేత యోవాబును సైన్యాధిపతులను ఇజ్రాయేలుల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తటున గాదు లోయ మధ్య నుండు పట్టణపు కుడి పార్శ్వమునున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహింహోత్షి దేశమునకును వచ్చిరి. తరువాత దానాయానకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కునున్న బెర్షిబా వరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి 9 నెలల 20 దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇజ్రాయేలు వారిలో కత్తితోయగల 8 లక్షల మంది యోధులుండిరి. యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకినై దాన్ని చేసితిని. యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒక దానిని నీవు కోరుకుని నెడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేనియ్యవలసిన యుత్తము నిశ్చయించి చెప్పుమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది,
గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత కలవాడు కనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము కాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెర్షెబా వరకు 70,000 మంది మృతునొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది, అంతే చాలును, నీ చేయి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. అరౌనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలిన వాడవును రాజువునగు నీవు నీ దాసుడనైన నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడగగా దావీదు ఈ తెగులు మనుషులకు తగులకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలనని వచ్చితినెను. అందుకు అరౌనా, నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అవసరమో అది తీసుకొని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్చు కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా రాజు, నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించినని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 80 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను.